చంద్రన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చేమకుర్తిలో నిర్వహించిన మహిళల కబడ్డీ ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. చేమకుర్తిలోని ఎంఎన్ఆర్ అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీలను మాజీ శాసనసభ్యులు సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముగ్గులు కబడ్డీ పోటీల్లో మహిళలు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన చేమకుర్తికి చెందిన కె విజయలక్ష్మికి ₹1,00,000, ద్వితీయ బహుమతి చేమకుర్తికి చెందిన సుయాతకు 50,000, తృతీయ బహుమతి సంతనూతలపాడుకు చెందిన సుబ్బలక్ష్మికి 25,000ను బిఎన్ విజయకుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఇక కబడ్డీ పోటీల్లో ప్రథమ బహుమతి వైజాగ్ టీం, ద్వితీయ బహుమతి ప్రకాశం టీం, తృతీయ బహుమతి ఇంకులు టీములు సాధించాయి. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరికట్ల సుమతి, మన్నం ప్రసాద్, గొల్లపూడి సుబ్బారావు, ఎడవల్లి రామబ్రహ్మం, మన్నం నాగరాజు, ఉన్నం సుబ్బారావు, కాటగడ్డ రమణయ్య, పూనాటి వెంకట్రావు, అవనిగడ్డ శేషారావు, గొట్టిపాటి రాఘవరావు, మద్దినేని హరిబాబు, రావిపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా చీమకుర్తి టౌన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కబడ్డీ మ్యాచ్ అదేవిధంగా ముగ్గుల పోటీలు ఘనంగా జరిగినాయి. ఎప్పుడు ఈ చీమకుర్తిలో జరిగిన విధంగా మంచి ప్రైజు, చాలా మంచి పార్టిసిపేషన్తో జరిగాయి. కబడ్డీ మరీ ముఖ్యంగా లేడీస్ టీమ్స్ 6 టీమ్స్ వచ్చి బ్రహ్మాండంగా ఆడాయి. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళని చాలా ఉత్సాహపరిచారు. ముగ్గుల పోటీలు అంటే చాలా అద్భుతంగా జరిగాయి. ఇంత టాలెంట్ ముగ్గులలో ఉందని అంత విధంగా ప్రజల్ని అనిపే విధంగా వాళ్ళు ముగ్గులు వేశారు. నిజంగా చూస్తూ ఉంటే దేనికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఏది ఏమైనా కానీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో చీమకుర్తిలో బ్రహ్మాండంగా ప్రజల్లో సంతోషంగా ఈ 2 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ గారు అలాగే సోదరిమణి సుమతి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ మర్చిపోయినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మన సంస్కృతిని గుర్తు చేసుకోవాలని చెప్పేసి సంక్రాంతి పండుగ అనగానే మన అందరికీ తెలుసు, గతంలో రైతువారి వారికి పంటలన్నీ ఇంటికి వచ్చి చక్కగా ఆడపిల్లల్ని కానీ బంధువుల్ని అందరినీ పిలుచుకొని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర ప్రదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సొంత ఇంటికి చేరి సొంత గ్రామానికి చేరి గ్రామంలో పండుగ చేసుకోవటం అనేది ఆనవాయితీ. దానిలో భాగంగా మన సంస్కృతిని మరవకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి అపార్ట్మెంట్స్ వచ్చి కల్చర్ వచ్చిన తర్వాత ముగ్గు వేయటం ఏంటనేది కూడా ఈ తరం పిల్లలకి తెలియనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున ఎంతోమంది సోదరీమణులు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పేసి కబడ్డీ పోటీలు కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరీ ముఖ్యంగా ఏంటంటే సంక్రాంతి పండుగ అంటే గతంలో పేదవారి పండుగ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేదవారు సంతోషంగా ఉండాలని చంద్రన్న కానుకని సంక్రాంతి కానుక ఇచ్చేవారు. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. పేదవాడు పండుగ చేసుకునేటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి తప్పకుండా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతిగా పేద ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమాలన్నింటిలో పార్టిసిపేట్ చేయటం, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ విజయ్ కుమార్ గారు మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చంద్రన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా ముగ్గుల పోటీలు, అదేవిధంగా మహిళా కబడ్డీ పోటీలు మేము అనుకున్న స్థాయి కంటే చాలా బాగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన సంతనూతలపాడు నియోజకవర్గ మండల స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా మహిళా మతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి చీమకుర్తి నాయకులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముగ్గుల పోటీల కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. చాలా అద్భుతంగా మహిళా తల్లులు ముగ్గులను తీర్చిదిద్దారు. ఫైనల్స్ కూడా జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కబడ్డీ మ్యాచెస్ కూడాను ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఈ 2 పోటీల్లో గెలిచిన విన్నర్స్కి, ముగ్గుల పోటీల విజేతలకి మొదటి బహుమతి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతి 50,000 రూపాయలు, మూడవ బహుమతి 25,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కబడ్డీలో 6 టీమ్స్ పాల్గొన్నాయండి. స్టేట్ వైడ్గా 6 టీమ్స్ వచ్చినాయండి ఇన్విటేషన్ మ్యాచెస్లో. 6 టీమ్స్ కూడాను మొదటి బహుమతి 25,000 రూపాయలుగా, రెండవ బహుమతి 20,000 రూపాయలుగా, మూడవ బహుమతి 15,000 రూపాయలుగా, నాలుగవ బహుమతి 10,000 రూపాయలుగా, ఐదవ బహుమతి 8,000 రూపాయలుగా, ఆరవ బహుమతి 5,000 రూపాయలుగా నిర్ణయించాము. సో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నా మీద నమ్మకంతో నాకు అవకాశాన్ని కల్పించిన బిఎన్ విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైన పరిస్థితుల దృష్ట్యా గ్రామాన ప్రతి తెలుగు మహిళ యాక్టివ్ అయ్యే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో నిర్వహించి స్క్రీనింగ్ పద్ధతి ద్వారా గ్రామంలో గెలిచిన ఫస్ట్ అండ్ సెకండ్ విజేతలతో సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో ఫైనల్ మ్యాచ్ ముగ్గుల పోటీలుగా నిర్వహించాము. ఈ ఫైనల్ మ్యాచెస్లో 3 విజేతలను తీసుకుంటాము. సో నాకు సహకారం అందించిన మహిళా తల్లులకు, అదేవిధంగా
నా విన్నపాన్ని మన్నించి వచ్చేసిన స్టేట్ అంగన్వాడీ డ్వాక్రా మహిళా అధ్యక్షురాలు సునీతకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.